2 days 1 night trip from Khammam to Araku. Night 7 o'clock की ఏపీ ఎక్స్ప్రెస్ తీసుకొని మార్నింగ్ 4కి వైజాగ్ రీచ్ అయ్యి నెక్స్ట్ ట్రైన్కి 3 hours గ్యాప్ ఉండడంతో నేను ర్యాపిడో బుక్ చేసుకొని ఆర్కే బీచ్కి వెళ్ళాను. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఇన్ ద వైజాగ్ అండ్ ఫస్ట్ టైం ఇన్ ద ఆర్కే బీచ్. ఐ వాజ్ రియలీ హ్యాపీ. మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వచ్చి కిరండోల్ ప్యాసింజర్ తీసుకొని 7 AM షార్ప్ ఎక్కిస్తే 11:30కి అరకులో దిగా. ఫస్ట్ స్టాప్ ఇస్ చాప్రా. ఎంట్రీ ఫీ 50 రూపీస్. బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఈ చికెన్ కబాబ్స్ అస్సలు మిస్ చేసుకోకండి. సెకండ్ స్టాప్ ఇస్ అరకు పైనరీ, 40 రూపీస్ ఎంట్రీ టికెట్. ఆల్ పైన్ ట్రీస్ ఉన్నాయి, అక్కడక్కడ పైన్ కోన్స్ కూడా పడిపోయి ఉన్నాయి. కూల్ బ్రీజ్, చుట్టూరు కొండలు, మధ్యలో పైన్ ట్రీస్. ఎక్సలెంట్ ప్లేస్ ఫర్ పిక్చర్స్. నెక్స్ట్ స్టాప్ ఈస్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఎంట్రీ టికెట్ 50 రూపీస్. చాక్లెట్ ఫ్రమ్ కోకోవా పౌడర్ నుంచి చాక్లెట్ వచ్చేంత వరకు ప్రాసెస్ చూపిస్తారు అక్కడ. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్ సేల్ చేస్తారు. ఐ బాట్ డార్క్ చాక్లెట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కలెక్ట్ అ ఫ్రీ చాక్లెట్. ద ఫోర్త్ స్పాట్ ఈజ్ కాఫీ మ్యూజియం. ఎంట్రీ టికెట్ 20 రూపీస్. ద లైఫ్ ఆఫ్ కాఫీ, అంటే కాఫీ ఇండియాకి ఎలా వచ్చింది, హౌ వాజ్ ఇట్ హార్వెస్టెడ్, ప్రాసెస్డ్ మొత్తం చూపిస్తారు మ్యూజియంలో. నేను ట్రైబల్ మ్యూజియం అండ్ బొటానికల్ గార్డెన్స్ చూడలేదు. డే 1 అండ్ డే 2 స్టార్టెడ్ విత్ ద ఏన్షియంట్ బ్రిటిషర్స్ టైంలో కట్టిన చర్చ్ ఇది. సెకండ్ స్పాట్ వుడెన్ బ్రిడ్జ్. ఎంట్రీ టికెట్ 50 రూపీస్. చుట్టూరు కాఫీ ప్లాంటేషన్ అండ్ పెప్పర్కార్న్స్, మధ్యలో వ్యూస్ అమేజింగ్ ఉండే. థర్డ్ పాయింట్ ఈస్ గాలికొండ వ్యూ పాయింట్. అది రోడ్ సైడే ఉంటుంది. నో ఎంట్రీ ఫీజ్. అమేజింగ్ వ్యూస్ ఉంటాయి. అండ్ ద ఫోర్త్ స్పాట్ ఫర్ ద డే ఈస్ తాటిగూడ వాటర్ ఫాల్స్. ద మెయిన్ రోడ్ ఒక 2 kilometers మాత్రం చాలా రోడ్స్ బ్యాడ్ ఉన్నాయి. నో ఎంట్రీ ఫీజ్, 20 రూపీస్ టోల్ ఫీజ్. అమేజింగ్ వ్యూస్. స్టెప్స్ దిగేసి లెఫ్ట్లో వెళ్ళిపోతే వాటర్ ఫాల్స్ వస్తాయి. ఈ సంవత్సరం వానలు ఎక్కువ పడనందుకు వాటర్ ఫాల్స్ ఎక్కువ లేదు అని చెప్పారు. ఇంత క్లోజ్గా నేను వాటర్ ఫాల్ చూడడం ఫస్ట్ టైం. లాస్ట్ స్పాట్ ఫర్ ద డే 2 బొర్రా కేవ్స్. 80 రూపీస్ ఎంట్రీ టికెట్. గుహలకి రావడం ఇదే ఫస్ట్ టైం నాకు కేవ్స్ ఎక్స్పీరియన్స్. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద ఈస్ట్ ఇండియన్ రైల్వేస్. ఒకప్పుడు ఆ గుహల్లోంచి వెళ్ళిందంట. సో ఇట్ వాస్ రియలీ అమేజింగ్ టు వాచ్. ఇంకొంచెం లైటింగ్ ఉంటే బాగుంది అనిపించింది నాకు. బట్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్రిల్లింగ్ ఉండే. లాస్ట్లో నేను బయటకు వచ్చిన తర్వాత బ్యాంబూ చికెన్ తిన్నా. ఇట్ వాజ్ అమేజింగ్. స్టీమింగ్ ఉంది రైస్. అసలు ఎక్కడ ఆయిలీ అనిపించలేదు. ఇట్ వాజ్ రియలీ గుడ్. ఇది బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ నుంచి వ్యూ. ఎంత అమేజింగ్ ఉంది చూడండి. అరకు నుంచి వైజాగ్కి మధ్యలో 24 టనెల్స్ ఉంటాయి. వెళ్ళే కొద్ది వ్యూస్ అమేజింగ్ ఉంటాయి. అవన్నీ క్రాస్ చేసి వైజాగ్ వచ్చి నైట్ 10కి ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కేస్తే మార్నింగ్ మళ్ళీ 5:30కి నేను మా ఖమ్మంలో దిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.